మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అయితే తీవ్రంగా ఖండించారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూర అంటే కొద్దిసేపటి క్రితమే కిసాన్ నగర్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మరియు కాంగ్రెస్ అభ్యర్థి మధ్య కొంత గొడవ జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఈ కాంగ్రెస్ నాయకులు పోలీసుల ప్రోద్బలంతో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ సమాచారం రావడంతో ఇటు ఓటు వినియోగించుకున్నటువంటి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటనే కిసాన్ నగర్ వెళ్లడమే కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ప్రశ్నించడమే కాదు, వాహనంలో ఎక్కించుకోపోతున్నప్పుడు స్వయంగా తానే అక్కడ వాహనం నుంచి బయటకు తీసి మా యొక్క కార్యకర్తలను కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో అరెస్టు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల సమాచారంతో ఏ విధంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు గంగుల కమలాకర్ అంటే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. అంటే ఇప్పటి వరకు కూడా కరీంనగర్ లో ఇలాంటి సిచ్యువేషన్ లేదు, ఇలాంటి ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారా కానీ ఇలా అరెస్టులు కానీ ఒకరిపై ఒకరు ఇలాంటి పోలీసులకు సంబంధించి కంప్లైంట్లు ఇవ్వడము అరెస్టులు అవడం అనేది మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాము. ఇలాంటి చరిత్ర అంటే కరీంనగర్లో ఎన్నో ఎలక్షన్స్ జరిగాయి కానీ ఇలాంటి సిచ్యువేషన్ లేకుండే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే చాలా భయంకరంగా ఉందని చెప్పి ఇటు ఆవేదన వ్యక్తం చేయడం కాదు, ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గంగుల కమలాకర్ అని చెప్పాలి. ఇప్పటి వరకు చూసుకుంటే సింధూర ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ జరుగుతుంటే ప్రతి చోట కూడా ప్రస్తుతానికి కరీంనగర్లో మాత్రం కొంత ఉద్రిక్తత చేసుకున్న మాట వాస్తవం. ఈ నేపథ్యం ఒకటైతే ఇంకా జమ్మికుంట, హుజురాబాద్ కావచ్చు, రాజన్న సిరిసిల్లలో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం చూస్తే మాత్రం ఇటు హుజురాబాద్ విషయానికి వస్తే 52% ఓటింగ్ నమోదైంది సింధూర. ఇంకోవైపు ఇటు జమ్మికుంట విషయానికి వస్తే 47%. అంటే ఇంకా కరీంనగర్ సంబంధించి పర్సెంటేజ్ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా రాలేదు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కానీ అంటే ప్రతి చోట కూడా ఓటు హక్కు సంబంధించి అయితే ఈ కొద్దిగా గంట క్రితం నుంచి పుంజుకున్నటువంటి పరిస్థితి. ఉదయం మాత్రం మందకోడిగా ఇటు జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే అంటే ఇంకో గంట 2 గంటలు అయితే ఈ యొక్క ఓటింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 3, 4 ప్రాంతంలో చూసుకుంటే మాత్రం ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రం కనీసం 9% ఓటు మాత్రమే నమోదైన పరిస్థితి. అంటే కరీంనగర్లో మాత్రం కిసాన్ నగర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గంగుల కమలాకర్ మాత్రం ఒకటే చెప్పినట్టు నేపథ్యం, ఇంతవరకు జరిగిన 10 సంవత్సరాల ఏ ఎన్నికల్లో కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఇప్పటివరకు ఇలాంటి సంఘటన కరీంనగర్లో జరగలేదు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటన రాజకీయాలకు మంచిది కాదని కూడా హెచ్చరించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. మొత్తం మీదైతే మరికొద్ది సేపట్లో మనకు ఇంకా పూర్తి సమాచారం కరీంనగర్ కార్పొరేషన్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే మనకు జమ్మికుంట, హుజురాబాద్ సంబంధించినటువంటి సమాచారం మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు సింధూర. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.